హరీష్ రావు నీటి వాటా మీద చిలక పలుకులు పలుకుతున్నాడు. ఆ రోజు ఆయన నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు, వాళ్ళ మామ నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు హాయిగా ఇంట్లో వండుకున్నారు. నీటి పేరు మీద తెలంగాణను తెగదోచుకున్నారు. ఇప్పుడు నీతి వాక్యాలు చెప్తున్నారు. ఇలా ఆంధ్రప్రదేశ్ ఏదో తెలంగాణ వాటాను దోచుకుంటుంది అనే ఒక సెంటిమెంట్ని క్రియేట్ చేసి మళ్ళా ఇప్పుడు వాళ్ళ మీద వస్తున్న ఆరోపణలు పక్కదోవ పట్టించడానికి హరీష్ రావు హరికథలు చెప్తున్న పరిస్థితి. ఆయన అంటున్నాడు, నల్లమల సాగర్కు ఏమైనా సిడబ్ల్యూసి క్లియరెన్స్ ఇచ్చిందా? మరి కనీసం ఆ మినిట్స్లో ఏముందో అన్న నీకు కనీసం అవగాహన ఉందా? రోజుకొక ప్రెస్ మీట్తోని తెలంగాణ ఆంధ్ర ప్రజల్ని కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి జలజగడాలకు తెరలేపి ఇలా మీరు తప్పించుకోవాలని చూస్తే ఎవరు ఊరుకుంటారు? వీనేదో చెప్తేనట రాష్ట్ర ప్రభుత్వం మొత్తం దాంట్లో 2 కండిషన్స్ పెట్టి అక్కడ పోయి మీటింగ్లో పార్టిసిపేట్ చేసిండట. మీకు మిడిమిడి జ్ఞానంతో, గతంలోనే చెప్పినాం, అరకొర జ్ఞానంతో, తెలిసి తెలియక మీ అజ్ఞానంతో తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం సరిచేస్తుంది. ఇంకా చెప్పాలంటే 2 రాష్ట్రాల మధ్యన శాశ్వత జలజగడాలకు పరిష్కారం దిశగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రయత్నాలు జరుగుతున్నాయి. కనీసం తెలుసుకొని మాట్లాడండి.